r comma theta. Again, the number of solutions to each other r comma theta. Interval minus pi to pi. R eliminate just theta kanukovali. R is equal to 3 by sin theta. Is equal to 4 into 1 plus sin theta. Solve చేసి theta కనుక్కోవచ్చు. The number of solutions of the pair r comma theta. ముందు r కనుక్కున్న తర్వాత theta కనుక్కున్న పర్లేదు. theta కనుక్కున్న r కనుక్కున్న పర్లేదు. r కనుక్కోవాలంటే r రాయాలి. r ఇదన రైట్. sin theta is equal to 3 by r. Write down in this one. R is equal to 4 into 1 plus 3 by r. LCM. R square. 4r plus 12. From this, r square minus 2r whole square is equal to 16. R minus 2 whole square is equal to r minus 2 whole square is equal to 16. These two square chestam. Plus r minus 2. R is equal to 6. R is equal to minus 2. ఇది కుదరదు అనుకుంటా. ఇచ్చిన డేటా ప్రకారం. R greater than 0 ఇచ్చినట్టున్నారు. ఇది రాంగ్. R is equal to 6 పెట్టి దీంట్లో కనుక. R is equal to 6 పెట్టి దీంట్లో. Sin theta is equal to 3 by 6. Sin theta is equal to 1 by 2. And the number of solutions satisfying r comma theta. r greater than 0 ఇచ్చారు. r is equal to 6 పెడితే మనకు వచ్చే వాల్యూ 1 by 2. theta కి వచ్చే వాల్యూ ఒకటేనా? theta is equal to 30 degrees ఒకటి. theta is equal to 150 degrees ఒకటి. The number of ordered pairs is when r is equal to 3, one is 30, one r is equal to 6, another one is 150. Then theta lie between minus pi to plus pi. First quadrant ఒకటి, second quadrant ఒకటి. ఏదైనా ఒకటే రాశారమ్మా. రెండు వాల్యూస్ వస్తాయి. ఎవరు అడిగారు? ఏదో 45 సొల్యూషన్స్ అన్నారు. 45 ఏం నాకు అర్థం కావాలి. అది రైట్ సైడ్ 1/√2 ని ఎల్సిఎం కనుక్కున్నాక 2 అయితే అంటే ఎల్సిఎం కనుక్కున్నా కూడా టోటల్ సొల్యూషన్స్ కూడా 2 ఇచ్చారు కదా అని అడుగుతున్నారు. డినామినేటర్ లో √r ఉంది, √2 ఉంది. క్రాస్ చేస్తే ఇంటూ 2 అయింది కదా. 2 పవర్ నేను మొత్తం రాయట్లేదు. దీంట్లో బై 2 ఉందాం. ఎల్సిఎం కనుక్కుంటేది y² minus 2y plus 2 by 2 under root is less than or equal to 2. ఈ రూట్ ఇటు వస్తే 2 అవుతాం. 2 power cosec square theta into this is equal to y minus 1 whole square plus 1 under root is less than or equal to by root ఇటు వస్తే 2 అవుతాం. ఇక్కడ by root ఉంటుంది, క్రాస్ చేస్తే 2 అవుతుంది. ఇది వైపున వాల్యూమ్. This is greater than or equal to 1. This is also greater than or equal to. Product is greater than or equal to. ఒకటి greater than or equal to, less than or equal to కాబట్టి రెండు కూడా ఈక్వల్ టు 2 అవ్వాలి. సో ఇది 2 అవ్వాలంటే పవర్ 1 అవ్వాలి. cosec square theta is equal to 1 and y is equal to 1. దీన్ని బట్టి సొల్యూషన్స్ రాస్తాం. ఇక్కడ √2 ఇచ్చారు సార్, ఇక్కడ 2 పెట్టారండి. ఈ √2 వెళ్ళింది. 45 అడిగారు ఎవరెవరు. తర్వాత 54 ABC ఉంటే AB అడుగుతారు. 54 అంటున్నారు. Smallest positive values of x and y, then the equation satisfying transformation application. ఆప్షన్ పెట్టాను ప్రొసీడ్ అవ్వచ్చు. ఏబిసి ఇచ్చారు, ఏబి అడుగుతున్నారు. సి రావట్లేదా? ఆర్డర్డ్ బేస్ ఎక్స్ కమా ఎవరు అడిగారు? ఆన్సర్ అయితే ఎవరు అడిగినారు? 54 అడిగినాడు. డౌట్ ఏందమ్మా? 54 క్వశ్చన్ నెంబర్ 54 అడిగిన వాళ్ళం ఆన్సర్ అయితే చేస్తే నేను అన్లాక్ చేస్తాను. ఏమి డౌట్ చూద్దాం. ఎవరికేం లేదా? 54 68 ఆల్రెడీ మార్చాము కీ. అది డి ఇచ్చారు, ఏకి మార్చున్నాం. 68 ఒకటి కీ చేంజ్ అమ్మ మెయిన్ అడ్వాన్స్ లో. ఇంకో ఎవరు అడిగారు దీంట్లో 56 ఏబిసిడి అంటారు. అవి రెండు వస్తే పీరియడ్
ఇక్కడ 3/2 ఉన్నా, ఇక్కడ 2π/1 ఉన్నా, LCM 4π ఉంది. ఇక్కడ 2π/1 ఉండి, ఇక్కడ 2π ఉంది, బై 1/2 ఉన్నా కూడా LCM 4π వచ్చింది పీరియడ్. ఈ రెండు కేసుల్లో కూడా పీరియడ్ 4π వచ్చింది. ఒక కేసు తీసుకొని రెండు సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ కేసు ఎక్కడున్నారు? ఇది 2 అయినా 2 అయితే ఇక్కడ కట్ అయిపోయి పీరియడ్ 2π అవుతాం. ఇక్కడ 2 తో కట్ కానంతసేపు ప్రాబ్లం రాదు. ఇంటీజర్ రాయొచ్చు 3/2. సో రెండు కేసులు అరైజ్ అవుతాయి. ఈ 3/2 కేసు వదిలేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏం చేంజ్ లేదు. ఏబిసిడి 56 ఏబిసిడి వదిలేసారు. 4 - a² ఇది కూడా 3/2, 4 - a² ఇక్కడ 1/2. ఈ కేసు రాసి రెండు వస్తున్నాయి అన్నారు, రావట్లేదు అన్నారు. దీనికి కూడా ఎల్సిఎం కనుక ఇదే వచ్చింది 4π. ఒకటి డీకి మార్చున్నాం, అది -1/2 ఇస్తే వాడు చెప్పినట్టుగా 4 సొల్యూషన్స్ వస్తాయి, అదర్వైజ్ 0. ఆ వాల్యూ a = 1/2 పెట్టుకొని పర్ఫెక్ట్ స్కేల్ రాయండి పేపర్ సంబంధించి. సొల్యూషన్స్ ఉన్నాయేమో ఒకసారి చూడండి. దాంట్లో అవి కూడా రాకపోతే ఆయనకి జూమ్ లో ఉంటాను, మీరు పర్సనల్ గా వచ్చి అవి అడగచ్చు. ఎవరైతే పెట్టారో వాళ్ళు పర్సనల్ గా వచ్చి అవి అడగండి. సో ఇంకొక మీకు 10th క్లాస్ లో మ్యాట్రిసెస్ చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. దాంట్లో మాకు అసలు వాటికి ఏం చెప్పలేదు సార్ అని, ఏదో డే స్కాలర్ ఓన్లీ ఒకరేనా, మాకు మ్యాట్రిసెస్ 10th బిలో మాకు ఏమీ మాట్లాడలేదు సార్ అన్నమాట. ఎందుకంటే మీ దృష్టి పెట్టుకుని పాఠం చెప్పాలి ఇక్కడ. ఎంతమంది అన్నారు హ్యాండ్స్ రైజ్ చేసిన మిగతా వాళ్ళు వాళ్ళ కోసం వినాల్సిందేనా? మీరు డౌన్ చేయండి హ్యాండ్స్, వాళ్ళ కోసం వినాల్సిందేనా? అందరి కోసం వినాల్సిందేనా? అందరికి సంబంధించి అన్ని చెప్తాం ఎట్లాగూ, అది ఇంకా స్లోగా చెప్పాలా కొద్దిగా ఫాస్ట్గా చెప్పాలని చూసుకోవడం కోసం. 10th బిలో అయితే చెప్పలేదు మ్యాట్రిసెస్. సో అందుకని మ్యాట్రిసెస్ రాస్తాం. ఈ వీక్ మాత్రం ఓన్లీ డిటర్మినెంట్స్ ఉన్నాం. మ్యాట్రిసెస్ సంబంధించి ఏం క్వశ్చన్స్ అడగరు, అంటే ప్రాపర్టీస్ కానీ వాటికి సంబంధించి ఏం అడగరు. ఓన్లీ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అయినా మ్యాట్రిక్స్ గురించి తెలియాలి కాబట్టి మ్యాట్రిక్స్ గురించి రాస్తాను. డెఫినేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఎట్లా మాట్లాడాలి ఇక్కడ రాసేస్తాను. మ్యాట్రిక్స్. So matrix is a rectangular array of numbers within the brackets. Rectangular array ante array means it's a line. They are kept in some order. Example rastam 2, 3, 4. ఇక్కడ 3 నెంబర్లు వరుసగా రాశాను. అలాగే 6 నెంబర్స్ ఇక్కడ రాశాను in order. So హారిజాంటల్ గా కొన్ని, వెర్టికల్ గా కొన్ని చూస్తున్నాం ఆర్డర్ లో. సో దీస్ హారిజాంటల్ లైన్స్ ఏమంటాం? దిస్ ఇస్ కాలింగ్ యాజ్ రెక్టాంగులర్ అరే. మీన్స్ ఇటువైపు రాసే నంబర్స్ ఇటువైపు రాసే నంబర్స్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఈక్వల్ ఉండొచ్చు ఈక్వల్ ఉండకపోవచ్చు. సో రెక్టాంగులర్ అరే ఆఫ్ నంబర్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఇస్ కాలింగ్ యాజ్ ఎ మ్యాట్రిక్స్. ఇది ఈ మ్యాట్రిక్స్ ఈ సింబల్ కూడా వాడచ్చు మ్యాట్రిక్స్ రాయడానికి. 2, 3, 4, 4, 5, 6. This is calling as the local as a number sum. These numbers may be real or complex. Only real, then the matrix is said to be real. So complex and real numbers కూడా దీంట్లో ఉంటాయి. స్టార్టింగ్ లో రాస్తున్నాం నెంబర్ సిస్టమ్. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఇంక్లూడ్స్ రియల్ నెంబర్స్. సో ఐ టర్మ్స్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదండి. రియల్ మ్యాట్రిక్స్ ఆర్ మేబీ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్. Depends upon the elements is purely real. Purely means there is no I term, a plus I b form. ఇలాంటి నంబర్స్ లేకుండా ఉంటుంది. మ్యాట్రిక్స్ లో రాయకూడదనే మీరు. You can write matrix as with complex numbers also. Like 2 plus I, 3, 4. I am writing this is a matrix with 4 elements. One is 2 plus I, 3, 4. This is also a matrix of order, matrix of 4 elements. So this is 6 elements, this is 6 elements, this is 4 elements. Representing within the brackets either by rectangular brackets or this bracket, any one. So representing e bracket vaadam, this vaadam. For representing the matrix we cannot represent this one, either these two brackets. Within the brackets rectangular array antaru, oka order lo right. Array means it is the right order. Rectangular means numbers in the right
And ఇటువైపు రాసిన నెంబర్ ఇటువైపు రాసిన నెంబర్ సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. These horizontal ones are calling as rows. So this is equal to 2, 3, 4 is in first row. 4, 5, 6 is in second row. There are 2 rows. Here is rows numbers are 2 for the first question. So these are, here is column 1, column 2, column 3. That is counted from left to right. Increasing columns. Rows are increasing from top to bottom. There is a systematic order. And then bottom to top diagram. There is a systematic manner we are writing. Row number is increasing from top to bottom. Column number is increasing from your left to right. So number of columns is 3. So this matrix has some order or size. Size we are calling as order of matrix. So matrix has some property. Matrix is represented by either size by order. So number of rows into columns. We are reading as number of rows by columns. 2 by 3 matrix. So representing into as we are read as by, but representing symbol as into. So 2 by 3 matrix are 2 rows and 3 columns matrix. This is also 2 rows and 3 columns. This is a 2 rows and 2 columns. 2 rows and 2 columns. Columns are increasing from left to right. So this is representing as row 1. This is representing as row 2. This is representing as column 1 and column 2, column 3. Suffix representation. Similarly, these also. Inside numbers are calling as elements of the matrix. Inside numbers are calling as elements. Elements of matrix. మన లోపల ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, either capital letters or small letters. That is your interest. Generally, matrix represented by with capital letters. A, capital A, capital B, capital C, capital D. Generally, we are representing the matrix with capital letters. But denotation word is రాస్తాం. So this is the general representation of a general definition of a matrix. So the purpose ఏంటనేది నేను ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడతాను. దీని పర్పస్ అసలు ఇలా రాసుకోవడం నీకు ఏంటి ఉపయోగం, నేను ప్రజెంట్ మాట్లాడలేదు. So matrix is a rectangular array of numbers. Array means written in a particular order. Are calling as rows, increasing from top to bottom. Columns are increasing from your left to right. So number of rows is 2, number of columns is 2. Generally, matrix is calling as a size of a matrix or order of a matrix is nothing but number of rows in that matrix multiplied with the number of columns in that matrix. That is representing as rows by columns. Rows by columns. Rows by columns. Every matrix is represented by systematic manner, rows with followed by columns. Then columns by rows రాయాలి. Notation is standardly followed. 2 by 3 row. Matrix means 2 rows and 3 columns. Number of elements inside the matrix is nothing but just multiplying of these. 6 elements are inside the matrix. In any matrix, order is 6. So the order may be 2 by 3. So number of elements in a matrix is equal to number of rows into number of columns. Number of elements inside the matrix is equal to number of rows into number of columns. That is 3 into 3, 6. 6 elements inside. This is a 2 by 2 matrix. It requires 4 elements. They may be different or similar, alike. ఇది ఒకే రకంగా ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉండొచ్చు. మనం ముందు చెప్పలేం. ఇంటర్నల్ నెంబర్స్ కాంప్లెక్స్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు. It depends upon the notation numbers written inside. Numbers means we can write any number, either integer or fraction, any rational, irrational, complex, anything. So written as a complex number, we are calling as a complex matrix. We are representing real, it is calling as a real matrix. First two are real, the last one is a complex matrix. These two are also you can call as a complex, there is no doubt, because complex numbers includes real. Particularly, you can segregate the matrices by internal elements composition. So total ఈ మ్యాట్రిక్స్ అనగానే మనకు కావాల్సిన పిక్చర్ ఉంది. వీటిని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో పెట్టాలి. నెంబర్స్ ని, ఆ నెంబర్స్ ని ఏమంటాం, ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో చూపించాలి. ఆ బ్రాకెట్ ఈ రెండింటి ఏదైనా వాడచ్చు. మళ్ళీ తర్వాత ఇలా వచ్చిద్దాం, దీనికి తేడా తెలియకుండా చదువుతూ ఉంటాం మ్యాట్రిక్స్. ఈ సింపుల్ వేరం, ఈ సింపుల్ వేరు. ఈ బ్రాకెట్ లో ఎలా అయినా రాయొచ్చు. లోపల ఉన్న ఎలిమెంట్స్ ని రియల్ అంటాం, లేదా కాంప్లెక్స్ అవ్వచ్చు. సో ఒక ఆర్డర్ లో రాస్తాం. దిస్ హారిజాంటల్ లైన్స్ ఆర్ కాలింగ్ యాజ్ రోస్ అండ్ వెర్టికల్ లైన్స్ ఆర్ కాలింగ్ యాజ్ కాలమ్స్. సో order of the matrix is nothing but number of rows multiply number of rows by columns, expressing as number of rows by columns. That is calling as order of the matrix or size of the matrix. So ini manakunnam definition. So first definition rasundam. Matrix is a
rectangular array. Array means written in order. Array of numbers. Within the numbers may be real or complex. Within the brackets. Matrix is a rectangular array of numbers within the brackets. Example, you have to write on this. Are elements of the matrix. Horizontal horizontal lines are called rows. They are increasing from top to bottom. Increasing from top to bottom. Vertical lines columns of matrix. Increasing from left to right. Again, right to left, right. Then size of the matrix. Rows by columns. Number of rows by number of columns. Number of rows by number of columns. Example 1. M rows and n columns. It is m is equal to 2 and n is equal to 3. For this case, m rows and n columns. It is calling as order or size. Order or size of matrix. Number of elements in a matrix is equal to number of rows into number of columns. Number of elements is equal to number of rows in తర్వాత రివర్స్ అడుగుతారా. So order representing as positive integers. Don't write down fractions. Counting లో ఎప్పుడు కూడా fractions వాడాం. Example, number of elements in a matrix n. What are the possible orders of the matrix? Possible orders. Number of elements in a matrix is 10, then the possible orders of matrix. 10 can be represented as a product of two numbers which are integers, natural numbers. 1 into 10, another one is 10 into 1. Next one is 2 into 5, 5 into 2. Is there any other possibility expressing as a natural and product of two numbers? 10. Then written as 1 into 10, 10 into 1, 2 into 5, 5 into 2. Total 4 possibilities. Orders are 4 possibilities. So possible orders of the matrix are 1 by 10, 10 by 1, 2 by 5, 5 by 2. There are 4 elements. 10 by 1 also containing 10 elements. 2 by 5 is also containing 10. 5 by 2 also containing 10 elements. So these are different possible orders of the matrix. Reverse adutaram counting. Order is given or can calculate. The number of elements is given. We can write down what are the possible orders of that matrix. Just expressing the given one as a product of two numbers, following its order.
The natural numbers are counting numbers. Classification of matrices based on its size. So matrix సంబంధించి మనకి మైండ్ లో ఉండాలి. నేను ఇవి విత్ ఇన్ ద బ్రాకెట్స్ రాయాలి. హారిజాంటల్ గా ఉన్న రోస్ అంటాం, అవి టాప్ నుంచి బాటమ్ కి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ నుంచి రైట్ గా కాలమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది తెలిసి ఉండాలి. ఎలిమెంట్స్ రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు. రియల్ అయితే రియల్ మ్యాట్రిక్స్ అంటాం, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ మ్యాట్రిక్స్. ఎలా అయినా పర్లేదు. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ తోటి టైప్స్ ఆఫ్ ఫస్ట్ వన్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. And third one row matrix. Fourth one column matrix. జనరల్ గా మనం ఆర్డర్ తోటి డిఫైన్ చేస్తాం. అంటే ఆర్డర్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి చెప్తాం. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. రోస్ అండ్ కాలమ్స్ ఆర్ జనరల్లీ డిఫరెంట్. ఈక్వల్ అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. m by n, m not equal to n. Order of matrix A is m by n. If m not equal to n, then it is calling as rectangular matrix. A generally represented by m by n. Class some suffix class. Said to be rectangular. M and n are not equal. Row matrix is also a rectangular matrix. Column matrix is also a rectangular matrix. Square matrix is also a part of rectangle, but m and n are equal. Rectangular matrix m and n are different. General rectangle and down. Square matrix m equal to n. This is equal to. Row matrix is only one row and the number of columns. M is equal to 1 and n is not 1. That means greater than 1. Here is m not 1 and n is equal to 1. Column matrix. Only one column. So for this example, I am writing 2 by 2 matrix. 2, 3, 4, 5. For this one, 2, 3, 4, 1, 2, 3. What about the row matrix? Only one row. It is equal to 1, 2, 3, 4, 5 rows, 5 columns and 1 row. Column 1, column 2, column 3, column 4, column 5. 1 by 5 matrix. So what about this one? Having only one column. That is equal to rows are 1, 2, 3, 4. 4 by 1. So these two are also rectangular matrix. A rectangular matrix is said to be row matrix if the number of rows is only 1. A rectangular matrix is said to be column matrix if containing only one column. In the future, row vector, column vector, column vector. Based on the size of the matrix, we are defining these three matrices. Elements in bottom, null matrix. Another definition is based on elements. Internal elements in observe by based on elements. Null matrix. Whether it may be rectangular or a square, all the elements inside the matrix are zeros. That is calling as a null matrix. All the elements inside the matrix are zero. And is calling as a null matrix. Example is 0, 0, 0, 0. This is a 2 by 3 matrix. 2 rows and 3 columns. So null matrix may be square or rectangle, whatever it is. There is no problem. Capital letters for askaram. In O letter for askaram. O letter. Null matrix of order 2 by 2. All elements are 0. Only one element is required to write down a null matrix. ఇక్కడ మనకి different elements ఒకటి చాలము. Element తోటి మనం రాయాలి. Null matrix is based on the elements composition inside.
General representation of a matrix. తర్వాత వీటి డెఫినేషన్స్ ఫర్దర్ రాస్తాం. సిక్స్త్ రాయడానికి ముందు matrix A of order m by n can be represented with the help of another notation is Aij of order m by n. That means A12, A13 and so on up to A1n. That means row 1, row 2. Second element is changing from 1 to n and first element is always suffix is 1. This is the general representation of any matrix. 2, 3 and so on up to 2, n. So second suffix is 2 and that means representing second row m by n. I represents row number. J represents column number. I represents row and J represents column. This is general representation of a comes to this side A m by 1, A m in m2, A m3 and so on up to A mn. This is a way to represent the matrix with the help of suffix notation. The purpose ఏంటంటే మనం దాని యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయడం. సపోజ్ నేను ఇక్కడ A 3, 1 అని అనుకోం. What is the position of the element? This is it. It is an element in third row. And one first column. First column. To identifying the address or location of that element A3, 1, 3, third row. That means row 1, row 2, row 3. Column 1 means the intersection is this one. A3, 1, A3, 2 and so on up to A3, n. This is the location of the element. You can identify where the position of the element lies inside the matrix with the help of suffix row by column. I represents row, J represents column. First represents row, second represents column. Suffix notation you can use. That is the general representation. Any matrix. Simple ga rasastaram. Aij of order m by n. This is the expansion. This is the expansion of that matrix. మనకు అవసరమైంది 3 by 3 matrix, 2 by 2 matrix. నేను అది రాస్తున్నాను. A 2 by 2 matrix, that means Aij of order 2 by 2. Put write down this one. A1, 1, A1, 2, A2, 1, A2, 1. That is first element is 1, second element is 1 and 2. Suffix is 1, 2. That is 2, 1, 2, 2, 1. Similarly, A 3 by 3 matrix. That is equal to Aij. The A and I we can write as small letters Bij of order 3 by 3. So we can represent with the element B, B11, B12, B13. Means first element is 1, that is a row 1 represents 1. Columns are changing from 1 to n according to the number of columns represented here. B2, 1, B2, 2, B2, 3. B31, B32, B33. There are 9 elements inside 3 into 3, 9. Total 9 suffixes there. Each one having different. So this is a square matrix of order 2 by 2 and 3 by 3. So square matrix lo elements ko pair undam. Here rows and columns are equal, then it is calling as square. This is calling as a leading diagonal or principal diagonal. Or principal diagonal. In a square matrix only, but not in rectangular. In square matrix means number of rows and columns are equal, then the suffixes which are equal, A, B11, B22, B3, they are calling as leading diagonal or principal diagonal elements. Generally, we non-principal diagonal elements between 1, 3, 2, 2, 3, 1. They are non-principal. These three together are calling as leading diagonal or principal diagonal. There is about the definitions represented here. Now comes to the elements. Again, sixth definition. Sixth definition. A is a square matrix of order n by n. A is a square matrix of order n by n. N by n. Now, how it represents this element? A n by n matrix. That means it containing
n rows and n columns. I am writing some elements of inside representation of n by n matrix with the elements. వచ్చిన వాళ్ళకి తలకానిగా ఇనిషియల్ గా తప్పదు వినాలి. రాని వాళ్ళు ఉన్నారుగా మనం వాళ్ళ కోసమే చెప్పాల్సింది లెసన్. This is equal to A is a of order n by n, means it is representing by general manner. It is equal to A11, A12, A13 and so on up to A1 comma n. ఇది రాసేటప్పుడు సింపుల్ గా ఉంటదాం. తర్వాత పర్ముటేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతాం మ్యాథ్స్ లో. అవి మళ్ళీ రాయాలని వెళ్ళి తెలుసుకుంటారు కరెక్ట్ గా. A2 comma 1, A2 comma 2, A2 comma 3 and so on A2 comma n. I am writing one more element. 3 comma 1, 3 comma 2, 3 comma 3, A3 comma 4 and so on A3 comma 8. And finally last element A n1, A n2, A n3 and so on up to Ann. Now what about these elements are called? A11 comma A22 and so on up to An are called this is a case of square matrix of order n by n. Here suffixes all are equal. So దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చాం. Aij these are elements I equal to j. కనచం అన్ని రాయకుండా ఇలా లిస్ట్ చేయొచ్చాం. It is of order I equal to j. They are calling as principal diagonal elements. Where I is equal to changing from 1 comma 2 and so on to n అని చెప్తారు. సో ఈ మొత్తం రాసిన ఒకటే సింపుల్ గా Aij comma I equal to j we are running from I equal to 1 to n. That is A11, A12, A13, I and j are equal. That means Aii. I value 1 to n. This is the representation of principal diagonal. So some of these principal diagonal elements are calling as a trace of a matrix. Square matrix called trace of a matrix. Generally represented by trace of A, TRA and after. That is equal to A11 plus A22 plus and so on up to Ann. So to define a trace, it must be a square matrix. And identifying the principal diagonal elements, that is suffixes are equal, just add them. They are calling as trace of that matrix. Trace of a matrix is nothing but sum of the diagonal elements of in that matrix. ఇది పర్పస్ ఏంటి ఇప్పుడు తెలియదు మీకు ఊరికే డెఫినిషన్స్ రాసేస్తాం అంతే. నేను పర్పస్ వచ్చినప్పుడు చూద్దాం. డిటర్మినెంట్ కి ట్రేస్ కి ఏం సంబంధం అలాంటివి తర్వాత. ఓన్లీ టెర్మినాలజీ రాస్తున్నాను. ట్రేస్ వాట్ డస్ మీన్స్ ఇన్ matrix. Just in a square matrix there should be a square sum of the principal diagonal elements. That is the diagonal elements are principal diagonal. Calling as trace of a matrix. In that square matrix then comes to sixth definition. That is a diagonal matrix. Diagonal matrix. What does means be a diagonal matrix? So diagonal matrix is a square matrix of order n by n said to be diagonal. Except the principal diagonal elements, all other elements must be zero. All other elements. And ఏమవుతే చెప్పలేదండి. కానీ కంపల్సరీగా జీరో అవ్వాల్సి ఏంటి? All elements in the except the principal diagonal elements. Simple గా రాసి సరిపోయిద్దాం. Aij and I and j are not equal means the remaining elements except the principal diagonal is zero for all I. Aij 0. A matrix A is equal to Aij of order n by n. If Aij 0, then I and j are different. Then the matrix A is called diagonal. I am writing particularly 3 by 3 matrix. 3 by 3 matrix లో మన ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇది డయాగనల్ ఎలిమెంట్స్ అవ్వాలంటే A1, 2, 0, A2, 3, 1, 3, 0,
అలాగే A2, 1 0, A2, 3 0, A3, 1 0, A3, 2 0. Then this matrix becomes A11 0 0 0, A22 0 0 0, A3. And this matrix is calling as diagonal matrix. Simply represented by diagonal A11 comma A22 comma A33. లేదా డైరెక్ట్ గా ఆర్డర్ అట్లా పెట్టేయచ్చు. A11 A22 A3. So this diagonal matrix of order 3 by 3 simply you can represent by those elements in the diagonal elements. ఇవి ఎలా ఉన్నాయి చెప్పట్లేదు, మీకు ఈక్వల్ ఉండొచ్చు, ఇవన్నీ జీరోలు కూడా అవ్వచ్చు, తెలియదు మనకి. బట్ ఇట్ షుడ్ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. A diagonal matrix is a square matrix of order n by n. This is a general matrix. All principal diagonal elements, except principal diagonal elements, all elements must be zero. So these elements must be zero. So these are all zeros. In 3 by 3 matrix, these 3 0 and these 3 0. And ఇవి ఎలా ఉన్నాయో మనకు అనవసరం, కానీ ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా జీరో అయితే చాలు. ఇవి జీరో అయితే చాలు. They are calling as diagonal matrix, simply represented by diagonal this one. I am writing one more example for diagonal matrix. Of order 2 by 2. Then you call this as a diagonal matrix and representing as simply diagonal 1 2. We can represent with commas also, there is no problem. One more example for 3 by 3. I am writing for 3 by 3. 1 0 0 0 3 0 0 0 some 5. This is also a diagonal matrix. ఇక్కడ జీరో పెట్టినా కూడా నష్టం లేదు, నేను ఇక్కడ జీరో రాను. This is also null matrix. మనకి ఇంపార్టెంట్ ఏందం, ఈ ప్రిన్సిపల్ డయాగనల్ కాకుండా మిగతా రెస్ట్ అన్ని జీరో అవ్వాలి. So then it is calling as a diagonal matrix, represented simply by diagonal. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 by 3 matrix. 2 ఎలిమెంట్స్ ఉంటే 2 by 2 matrix. 5 ఎలిమెంట్స్ ఉంటే 5 by 5 matrix. మనకి హైయర్ ఆర్డర్ అవసరం లేదు కాబట్టి ఇంతవరకు చాలు. 2 by 2 3 by 3 చాలు. మనకి ఎగ్జామినేషన్ కి ఎక్స్ట్రా ఇచ్చినా మనకి అది అవసరం. ఎగ్జామ్ రావు ఎట్లా, ఈ 2 by 2 3 by 3 వరకు చాలు. ఏదైనా కుదిరితే ఎలాగో స్క్వేరే కాబట్టి ఈ రెండు చాలు. నెక్స్ట్ వన్ స్కేలార్ మ్యాట్రిక్స్. Scalar matrix. Scalar matrix. A square matrix is said to be scalar. A square matrix Aij of order n by n said to be scalar if Aij is equal to lambda when I equal to j, but not 0. Aij is equal to 0 when I different from 0. If I and r different, that should be 0 like diagonal element, diagonal matrix. But Aij must be all are equal and equal to lambda. That is calling as a scalar matrix. So I am writing an example for 3 by 3 matrix. A scalar matrix of order 3 by 3. So that is 2 comma 0 comma 0. All principal diagonal elements must be equal and equal to some constant number, but not equal. Diagonal. So a diagonal, this is also a diagonal matrix because all other elements except the principal diagonal 0. In a diagonal matrix, these principal diagonal elements need not be equal. But in case of scalar matrix, it must be equal and equal to some constant. The n by n matrix comes. So for n by n matrix, I am writing as general manner. Lambda 0 0 0 and so on. 0 lambda 0 0 and so on. 0 0 0 0 and so on to lambda. Equal to order n by n. Scalar matrix of order n by n. This is calling as a scalar matrix. This is scalar matrix together is calling as another one is unit matrix or identity matrix. Unit or identity. So elements ni batte chestunnam ivanni kuda. This is equal to 7 and comes to 8. 6th అయిపోయింది diagonal matrix, 7th scalar matrix, తర్వాత unit matrix or identity matrix. A square matrix said to be identity or unit.
additive identity. The condition on the elements is Aij is equal to 1 when I and j are equal. Aij is equal to 0 when I and j are different. So this is also when I and j are different, it must be 0 means it is a definitely diagonal. When the diagonal elements of principal are equal, then it is called a scalar, but that scalar must be equal to 1. ఇందాక మనకి 2 రాసాం కదా, దీని ప్లేస్ లో ఖచ్చితంగా ఏం రాయాలి? All must be 1. This is an example for identity matrix of order 3 by 3. You can simply represent it by I suffix 3 also. And 2 by 3 by 3, 2 by 2, 1 by 1 is also a square matrix. All elements in the non-principal should be 0. Diagonal elements must be equal to 1. If all elements in the diagonal are equal, then it is calling as a scalar matrix. This is also a calling as scalar matrix. So identity matrix is also a scalar matrix. Our unit matrix is also a scalar matrix. Also diagonal matrix. You can simply write down diagonal 1 1 1. All elements are equal. The previous one is also represented as diagonal 2 comma 2 comma 2. So 3 by 3 matrix, 4 by 4 matrix and 5 by 5 matrix. We extend JSON. I4 means 4 by 4. I5 means 5 by 5. So only this one. So this is about the elements representation. And one more you have based on the elements. All elements. And రాసిమని ఒక తర్వాత diagrammatically కూడా రాస్తాను. A square matrix is calling as based on size. We are representing the 3 different size, different definitions. Rectangular matrix, square matrix, column matrix or column vector, row matrix or row vector. 4 definitions rasam, that clear. Depends upon the number of rows and columns. We are representing 4 definitions. Followed by number of elements composition inside. For any matrix is taken, inside elements batti మనం రాస్తున్నాం. If all elements inside the matrix are zeros, such a matrix we are calling a simply null matrix. All elements inside the matrix, such a matrix is defined as null matrix. In a square matrix particularly, this square matrix particularly said to be a diagonal matrix except the principal diagonal elements. In a square matrix, all elements with suffixes equal are calling as principal. Principal diagonal elements are except the principal diagonal elements, all elements must be 0. Other elements must be 0. అంటే మనం చూస్తే చుట్టుపక్కల ఆ డయాగనల్ తప్ప మిగతా అన్ని కూడా 0 అయితే then it is simply calling as the diagonal matrix represented by this matrix. మనకు 3 by 3 కావాలి కూడా అర్థం చేస్తాం. అది కూడా మన లోపల ఉన్న ఎలిమెంట్ చూసి చెప్తున్నాం. Then comes to another definition is scalar matrix. It is also part of a diagonal matrix, means all elements except the principal diagonal must be 0 and the principal diagonal element must be equal to some non-zero constant. Example, lambda may be 2, 3, 4. Lambda this one. That is calling as diagonal matrix, calling as scalar when all principal diagonal elements are equal to some constant. That constant number is also particularly 1. Then it is calling as a unit matrix. Number వచ్చాం. ఈ డెఫినిషన్ అయింది. తర్వాత triangular matrix. Triangular matrix. So there are 2 types of upper triangular and lower triangular. Upper triangular matrix. Square matrix of order 3 by 3 తీసుకున్నాను. నేను కన్వీనియంట్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇది ట్రయాంగిల్ అవ్వాలంటే ఇవి 0 అవ్వాలి. A2, 1 0, A3, 1 must be 0, A3, 2 must be 0. So all the elements below the principal diagonal elements must be 0. Then it is calling as triangular upper triangular matrix. That is A11, A12, A13, 0, A22, A23, 0 0, A33. నేను చెప్తున్నా బిలో 0 అవ్వాలన్నా కానీ అబౌవ్ గురించి చెప్పలేదు. అంటే ఏవైనా అవ్వచ్చు. All the elements below must be 0. That means principal diagonal below అనేది 0. ఈ principal diagonal లో suffix notation చూస్తే 2 is more than 1, 3 is more than 1, 3 is more than 2. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. Aij is equal to 0 when I greater than 0. I greater than 0 ఉన్నప్పుడు 0 ఉంటుంది. Rest of cases 0 నో కాదో తెలియదు. Must and should be 0. This is a compulsory case. What about other elements అంటే నాకు తెలియదు. ఈ 0 లో పెట్టుకోకూడదని పెట్టుకోవచ్చు. ఈ 1 లో పెట్టుకోకూడదని పెట్టుకోవచ్చు. ఈ 10 లో ఏవైనా పెట్టుకోము. ఈ 0 లో పెట్టకూడదని పెట్టచ్చు. So diagonal matrix is also a upper triangular matrix. Scalar matrix is also a upper triangular matrix.
Similarly, lower triangular matrix. దీన్ని బట్టి చెప్పొచ్చు lower triangle means all the elements above should be 0. That is A11, A12, A13, A21, A22, A23, A31, A32, A3. Said to be triangular, lower triangle. If A2, 1 comma 2 must be 0, A2 comma 3 must be 0, A2 comma 3 must be 0. So this is also represented as Aij 0 when I is less than 0. Suffix is smaller than. First one is row number is more less than smaller number, then it must be 0. So that becomes, our matrix becomes like this. A11 0 0, A21 A22 0, A31 A32 0, A22 sorry. ఇవి ఎలా ఉన్నాయి చెప్పట్లేదు ఈ మాత్రం మాత్రం 0. That is calling as upper triangle. Either lower and upper triangles they are together is calling as triangular matrix. So triangular matrix is nothing but either it may be upper or it may be lower. They are calling as triangular matrix. So previously explained the first three, diagonal, scalar and other one is identity matrix. They are both upper and as well as lower, both triangle. Because above 0 conformly considered is a upper triangular matrix. Conformly below 0 is below 0 above so compulsory above 0 is that is calling as lower triangle. Below compulsory 0 valley upper aina above aina parallel. That is calling as diagonal. ఇది ఎలిమెంట్స్ గురించి ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని మనం రాసే మ్యాట్రిసెస్. Either upper or lower triangular matrices are calling as a triangular matrix. Either upper matrix or lower triangular. Next one, algebra of matrices. ఇది ఆపరేషన్ తెలిసిన తర్వాత ఇంకొక రెండు మూడు డెఫినిషన్ రాస్తాను. ప్రస్తుతానికి నేను అవేం రాయట్లేదు. Algebra of matrices. Addition of two matrices. Two matrices ni ela add chestam. Addition is possible when two matrices addition is possible if they are of same size. Underline this one, same size. A comma B are of same size means order of the matrix of A and B are same, then matrix addition is possible. If it is possible, then resultant is also equal to the same size that of A and B. So adding of two matrices. The definition is, I am taking some example in terms of A. A11, A12, A13, A21, A22, A22. What is the order of this matrix? It is a 2 by 3, 2 rows and 3 columns. And this is a matrix A. And another matrix B is taken as this one. B11, B12, B13. Once it is of order 2 by 3, this must be order also 2 by 3. B2 comma 1, B2 comma 2, B2 comma 2. This is A plus B is possible. Now addition is defined as adding corresponding elements. Adding corresponding elements. There is a corresponding elements addition is defined as the addition of matrix. A11 plus B11. That is the first row and first column elements added with first row and first column. That is the corresponding elements addition. Corresponding elements addition is your addition process. A12 plus B12. A13 plus B13. This addition and gives the same order that of the given two matrices. Result is also a matrix of same order. So రెండు elements ని యాడ్ చేసే విధానం ఇదిగా తీసుకున్నారు. B2 comma 1. Addition is defined by this manner. A2 comma 3 plus B2 comma 3. They are just addition of corresponding elements. So this represented by general notation is Aij of order 2 by 3
plus Bij of order 2 by 3. We can represent as Cij of order 2 by 3, where Cij is equal to Aij plus Bij. This is the definition written in systematic notation point of view. This is representing by with the help of listing of the elements inside the matrix. The elements any రాసేసి ఇలా చెప్తాం. ఇలా రాసిన తప్పంట కాదమ్మ. Elements can be represented by A11, A12, A13, A21, A22, A23, B11, B12, 21, 22, 23. Just adding of corresponding elements. అంటే ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఉన్నాయి యాడ్ చేయాలి. అందుకని A11 తీసుకెళ్లి B12 కలుపుతాను, A13 తీసుకెళ్లి B21 కలుపుతాను కుదరదు. It must be added corresponding elements addition. That is defined by addition of two matrices. So two matrices is possible to add if their orders must be same first. If this is of order 2 by 2, this is 2 by 3, addition is not possible. So two matrices addition cannot be possible when the orders are different. Their orders must be same. Then addition is defined and is equal to this one. You can represent it by general manner also this manner. The definition కూడా రాస్తాను. Where Cij is equal to, just write down as Cij is equal to Aij plus Bij. Like a subtraction of two matrices. So then another one, subtraction. So simply subtract the elements. A11, A12, A13, A21, A22, A2. A and B are two matrices of same size. Then subtraction is defined as corresponding element subtraction. Addition and subtraction matrices lo వచ్చింది అనుకుంటున్నాను. Subtraction is there. So third one is multiplication of two matrices. And the properties name ఒకేసారి రాసేస్తాను మూడు కలిపి. Multiplication of two matrices. Multiplication of two matrices. So here same size అయినా పర్లేదు, different sizes ఉన్నా కూడా matrix multiplication sometimes possible. So what is our condition for multiplication? The rows by columns multiplication. A is a matrix of order m by n. B is a matrix of n by some l. That is the rows of the first matrix. Then A into B possible. AB is defined as AB is possible, provided number of rows columns of the first matrix is equal to rows of the second matrix. Number of columns of first matrix is equal to number of rows of second matrix. Then matrix multiplication is possible. There is a conformable for matrix multiplication. Matrix యొక్క multiplication జరగాలంటే మొదటి కండిషన్ చూసుకోవాలి. Number of columns of the first matrix, number of rows of the second matrix, so that taken in that order AB. Then AB is possible. A comma 2, A is of order m by n, B is of order n by l. Said to be multiplication is possible provided number of columns of the first matrix is equal to number of rows of the second matrix. Then A into B is possible. That is also calling as conformable for matrix multiplication. And convenient also from the 2 by 3 తీసుకున్నాను. A is 2 by 3, B is taken as 2 by 2. 3 by 2. Sorry, 3 by 2. Now matrix multiplication is possible. What is the resultant matrix? That AB order is equal to m by l. Drop the common term. M by l. Rows of the first and columns of the second. The resultant matrix order is m by l. M by l. So resultant matrix is, I am taking as C, is of order 2 by 2. ఇది ఎలా మల్టిప్లై చేస్తారో ఇప్పుడు తెలుసుకొని ఉండాలి. మల్టిప్లికేషన్
rows by columns. I am writing inside the elements as A11, A12, A13 because 3 columns, 3 elements. A2 comma 1, A2 comma 2, A2 comma 2. So this is sufficient for the matrix A. Into second matrix is B, 3 columns. B11, B12, B21, B22, B31, B33. So this is about 3 rows and 2 columns. I am writing in general elements manner. This is row 1 and this is row 2. This is write down as column 1 and column 2. Just write down row number and column number. Row 1, row 2, column 1, column 2. So your first element of the resultant matrix is this row 1 multiplying with column 1. Row 1 elements are multiplying with column 1. These are 3 elements. 3 elements multiplication and added. I am just notation రాస్తున్నాను. నేను తర్వాత ఎలా చేయాలో చెప్తాను. Row 1 elements multiplying to column 1 elements. Again row 1 is multiplying to column 2. So this is you are using the row 1 as an operator and multiplying to column 1 to get the first element of the resultant matrix. Again row 1 as a main row and the second column to get the second element of the first. Second one, sorry, column 1. So there is some matrix D అనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. BC1 row 2 multiplying to column 1, row 2 multiplying to column 2. That means this is row 1 corresponding elements must be multiplied. ఇలా ఉన్నదాన్ని ఎలా మల్టిప్లై చేస్తాం? A11 multiplying with B11 plus A11 multiplying with B11, A12 second element multiplying to second element of the column, B21 third element multiplying to third one, that is equal to A13 B31. That is the first row, first element comes to the second one. పట్టట్లేదమ్మ నేను మళ్ళీ ఇక్కడ రీరైట్ చేస్తాను. This is equal to A11 B11 A12 B21 plus A13 B31. That is the multiplication of row 1 multiplying to column 1 means row 1 element multiplying with column 1. Similarly row 1 multiplying with column 2. That is equal to A11 B12 plus A12 multiplying with B22 plus A23 multiplying with B33. Row 1 multiplying with column 1, column 2. Similarly, row 2 multiplying with column 1. Now using this one, row 2. A21 B11, A22 B21, A23 B31. And the last element is row 2 multiplying to column 2. Row 2 column 2. A21 B12 plus A22 B22 and last one is A23 B33. This is about the matrix resultant. Rows by columns. Rows by columns. First rows and second columns to get the row 1 as a resultant. This is about the matrix multiplication. ఇందులో numbers లో కొన్ని ఇస్తాను. 2 by 2 or 3 by 3 రాస్తాను. So matrix multiplication is possible and resultant is. ఇదే ఎగ్జాంపుల్ ఇదే సైజులో రాస్తున్నాను. Find the multiplication of these two. So this is a multiplication is rows 2, row 1, row 2, column 1, column 2, column 3. Now comes to this one, rows 3, 1 row, third row, column 2. So resultant is of order 2 by 2. Resultant matrix 2 by 2 వచ్చింది. నేను దీనిలాగే రాస్తున్నాను. Now multiplying. This multiplication of the two matrices is. తొందరగా రాయాలి, ఒక స్టెప్ లో రాయడం అలవాటు అవ్వాలి. ప్రాక్టీస్ అయ్యేదాకా రాసుకో, తర్వాత రాయాలి. Row 1 multiplying to column 1. This row 1 multiplying to column 1. That is equal to 1 into 5 plus 2 into 0 plus 3 into 3. Row 1 1 2 3 5 0 3 multiplying with this one. Now second element is 1 into 2 plus 2 into 4 plus diagram. కింద రాత్రాను కింద రాత్నాను
This is row 1 column 1, row 1 column 2. Row 1 column 1 is, you can write it. You can idea in world row 1 column 2. Multiplying of this one, 1 into 3 plus 2 into 0, 3 into 3, 1 into 2 plus 2 into 4 plus 3 into 2. 1 into 3, row 1 multiplying with column 1, 5 1. No problem. 1 into 5, 2 into 0, 3 into 3. 1 into 2, 2 into 4, 3 into 2. That is the row 1 completed, the resultant matrix. Now comes to the second row. Rows to column 5 with row 2 is taken, column 1, column 2 is multiplied. 4 into 5, 0 into 0, plus 3 into 3. Next one, 4 into 2, plus 0 into 4, plus 3 into 2. So write down resultant is this one. 5, 6, 5 plus 9, 14, 2, 8, 10, 10, 6, 16, 20, 29, 8, 6. This is the resultant matrix of order 2 by 2. These are the resultant matrix of order 2 by 2. Multiplication of above. So ఇలాగే మీరు చేస్తారు అనుకుంటున్నా ఇంకా 2 by 2 3 by 3 వరకు వస్తే చాలు. It's about matrix multiplication. So two matrices are possible to multiply and their multiplication is equal to this. So matrix multiplication need not be of same size. When A into B multiplied, B into A is also possible, may not be possible always. A B జరిగినా B జరగాల్సిన అవసరం లేదు. Provided rows of columns of the first matrix is equal to rows of the second matrix, then matrix multiplication possible. Column దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. This matrix multiplying with this matrix resultant is 3 by 3 వస్తుంది. Both possible. అవ్వాల్సిన అవసరం లేదు కంపల్సరీగా. Now properties of addition. Properties of addition. Set of matrices of order same size. There are several matrices of order m by n. Set of matrices of same size. A such that now I am taking 3 elements in set A. A comma B comma C R belongs to S. Now first one is closure property. What does means by closure? Two matrices are added. Resultant is also belongs to the same family S. Where A comma B are in S, A comma B are in S, A plus B belongs to S. Then it is calling as closure property. So this is containing some non-zero number of set of matrices of same size. So it contains infinite number of matrices. We are selected 2 or 3. I am taking 2 matrices for names as A comma B. Their addition is possible and the corresponding elements added. Resultant is also same size, belongs to the same family. Size same and other family. All matrices are same size. Set of matrices of order same size. So we are taking 2 elements, 2 matrices A and B in the set added. Resultant is also belongs to the same family where A and B are taken. అలాంటి వచ్చిందని నా ప్రాపర్టీ అంటాం. S satisfies closure property with respect to addition అంటాం. This is calling as closure property. Second one is associative. Lower class నేర్చుకునేవి associative property. When A plus B is added, it gives some resultant matrix added to third matrix. This result is also get by another process. Last 2 result added to first. Resultant of the first 2 gives another matrix. That matrix is added to C matrix. Is same as B plus C resultant added to first. This is calling as associated. Bracket మార్చడం కాదు. Resultant of the first 2 added to third. Resultant of the last 2 added to the first. Result is same. Then the property is calling as associative law. ఈ రెండు ప్రాపర్టీస్ S సాటిస్ఫై చేస్తున్నాం. S with respect to addition రాస్తారా
satisfies closure comma associative. Then S is called semi group. తర్వాత వస్తే ఫ్యూచర్ లో ఏదైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు సెమీ గ్రూప్ అని రాస్తాం. So what does means semi means half of the group. Semi group with respect to the operation addition. S is called semi group with respect to addition when satisfying these two properties. So the matrices satisfies these two properties. Therefore, set of matrices with respect to addition is a semi group. Semi means half of the group. Only first property is true and S is a non-empty set. Then it is calling as a algebraic structure and about only closure satisfies it. S is not empty and satisfies closure. Algebraic structure and after. So this is an abstract algebra la మనం వాడే పదాలు ఈ ఎగ్జామ్స్ లో వస్తాయి. ఈ సంవత్సరం ఎగ్జామ్ జరగలేదు వీటి ఒకటి SRM ఇంకొకటి ఎగ్జామ్ ఉందా మనకు కిడ్స్ పిలాని వీటిల్లో ఈ టెర్మినాలజీ పదాలు కొత్తగా వస్తాయి. సో మినిమం 3 క్వశ్చన్స్ ఆర్ 2 క్వశ్చన్స్ వస్తుంటాయి దీంట్లో. వాట్ డస్ మీన్స్ బై algebraic structure? Any non-empty subset of real numbers or non-empty subset satisfying closure property with respect to some operation, then with respect to that operation it is calling as algebraic structure. So algebraic structure tarvata associative law antunnam. When the three matrices or elements are taken in a set S, here is matrices. Sum of three matrices resultant of the first two combined with third is same as resultant of the last two combined with first is same. Then it is calling as closure property and followed by associative. Closure ఉంటేనే అసోసియేటివ్ గురించి చూస్తాం, అది లేకపోతే ఇది satisfies associative law. Then it is calling as a semi group. So with respect to addition, matrix addition is a semi group on set of same order. Order of elements is same. And third one is identity, additive identity. A is an element in set S. What should be added here so that resultant is same as A? And also what should be added resultant is also same as A. This is nothing but null matrix of same size that of A. A plus O is equal to A, O plus A is also equal to A. Then null matrix is calling as additive identity. Now S in this property S comma plus, now S with respect to addition is an operation on set of elements are same matrices of same order satisfies these three properties. One is closure, second one is associative, I'm not writing completely, associative, and third one is identity. Then S is called monoid. Monoid means with respect to some operation, here is addition is the operation. With respect to that addition, closure property is satisfied on set of matrices of same order. Associative law is satisfied and identity law is also satisfied. Here additive identity is null matrix. Then S is calling as a monoid. Three properties satisfied is the monoid. మనకి పేర్లు వస్తాయి. 10th క్లాస్ పాస్ అయితే 10th పాస్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు నీకు గుర్తింపుగా. అదే ఇంటర్ పాస్ అయితే దానికి అడిషనల్ ఇంకోటి ఇస్తారు, దానికి ఇంకో పేరు వచ్చింది పాస్ ఇంటర్ అని. దాని అర్థం 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను కాదు, ఇంటర్ పాస్ అయ్యండి 10th పాస్ అయినట్టే. ఆ రెండు సర్టిఫికెట్లు ఉంటేనమ్మ. ఇందాక మనం ఏమంటున్నాం ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఓన్లీ ఎడిషన్ ఉంటే చాలు, మీకు ఏబీసీలు వస్తే చాలు ఏదో చదవచ్చని. 10th పాస్ అయితే సర్టిఫికెట్ 10th వచ్చింది. సో అక్కడ ఒక పేరు వచ్చింది, కొత్తగా యాడ్ అవుతాయి నేమ్స్, బట్ సెట్ ఈస్ సేమ్. బట్ సెట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిఫరెంట్ నేమ్స్. అంటే ఒకే పర్సన్ వేరు వేరు పేరుతో పిలుస్తాం. ఇప్పుడు నన్ను మీరు టీచర్ అని పిలవచ్చు, నేను మిమ్మల్ని స్టూడెంట్స్ అని పిలుస్తాను, మీ పేరు నాకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇండివిజువల్ గా పేర్లు ఉంటాయి. నేను మీ సిస్టర్ ఒక రకంగా పిలిచింది, మీ ఫాదర్ ఒక రకంగా పిలుస్తాడు, మీ మదర్ ఒక రకంగా పిలుస్తాడు. రకరకాల పేర్లతో పిలవచ్చాం. పర్సన్ ఈ సేమ్ బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ పర్సన్. Here is set is same but we are qualifying
We are giving additional qualification for them with respect to an operation addition. Addition and operation తీసుకున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని హోల్డ్ అవుతాయి. Then that is calling as closure, means two elements are taken in a particular set, do some operation between them. Standard operation is addition. Result is also belong to the same set where A and B are taken. Then it is calling as closure. Then that is calling as algebraic structure in that case. When it is with respect to that one, additionally satisfies associative law, then it is calling as a semi-group with respect to addition as an operation. Multiplication is also true. Addition, additive identity, null matrix is additive identity. When these three true together satisfies the same set, is now you are calling as a monoid. With respect to operation is addition. So with operation changes, your properties may hold, may not be hold. We don't know exactly. My operation important. నేను with respect to addition చెప్తున్నాను ఇవన్నీ. Addition తోటి ప్రాపర్టీస్ అన్ని కరెక్ట్. మల్టిప్లికేషన్ మారిస్తే అవుతాయో లేదో మనకు తెలియదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవ్వగల సేమ్ సైజ్ తీసుకుంటే దే ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ సైజ్ అయితే మల్టిప్లికేషన్ అనేది అవుతుంది. డిఫరెంట్ సైజ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయితే అవ్వవు కదా. M and N are different. Addition possible but not multiplication. And fourth one, inverse, additive inverse. In future లో మళ్ళీ అడుగుతాం, ఎప్పుడో ఎగ్జామ్ రాయబడేటప్పుడు అడుగుతాం ఇన్వర్స్. మళ్ళీ ఎప్పుడో ఒక క్లాస్ చెప్తాం అంతే, 45 minutes హాఫ్ అన్ అవర్ చెప్పి మొత్తం క్లోజ్ చేస్తాం. నేను ఇక్కడ స్లోగా చదువుతున్నాను, అక్కడ అసలు ఫాస్ట్గా చెప్తాను. ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్. A plus something is equal to null matrix. If something is nothing but minus A. So minus of A is called additive inverse. Additive inverse of A. Minus of A is nothing but all elements of A multiplying it by minus. Minus A means all elements of A multiplying by minus sign. And this calling as a additive inverse. The నాలుగు ప్రాపర్టీస్ హోల్డ్ అవుతాయి. ఎందుకంటే ఏ ఉంటే మైనస్ ఏ ఉంటుంది, లోపలనే ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే S is satisfies closure, associative, identity, comma inverse. Then S is called group. With respect to addition, these 4 holds in set of matrices of same size. Same size ఉన్న matrices లో ఇవన్నీ హోల్డ్ అవుతాయి. That is calling as a group. ఇలా రైట్ అన్నాం, ఎక్కడ కూడా మ్యాట్రిక్స్ ఎలిమెంట్ చూపించట్లేదు, ఏదో చేస్తున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ కి ఇది మ్యాట్రిక్స్ అనుకోం, 1 2 3 3 4 5. This is A. What is minus A? All the elements multiplying by minus. Minus 1, minus 2, minus 3, minus 3, minus 4, minus 1. They are calling as negative of the matrix element. So constant number తో మల్టిప్లై చేస్తున్నాం, that is calling as a scalar multiplication. And దీని తర్వాత అదే మాట్లాడతాం, scalar multiplication of a matrix. There is one more operation. Addition is one operation, scalar multiplication is another operation. Another process of doing operations. ఇది కాకుండా లాస్ట్ వన్ ఈజ్ కామ్యుటేటివ్ లా, దట్ ఇస్ ఫిఫ్త్ వన్. ఆల్రెడీ ఫిజిక్స్ లో చెప్పుంటారు, వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా. కామ్యుటేటివ్ whereas cross product not. Commutative property. అక్కడ వెక్టార్స్ సెట్ అయితే ఇక్కడ మ్యాట్రిసెస్ అవుతాయి. దట్ ఈస్ A plus B is same as B plus C. ఆర్డర్ ఇంపార్టెంట్. A B ని ఇంటర్చేంజ్ చేసినా కూడా రిజల్ట్ మారదు, దట్ ఈస్ సేమ్. A plus B result is same as B plus A. Then it is calling as associative law. ఇది కూడా సాటిస్ఫై అయింది అనుకోండి, 5 ప్రాపర్టీ సాటిస్ఫై అయితే S satisfies closure, associative, identity, inverse and commutative. Then this calling as abelian group. Another term, abelian group. So group is calling as abelian
It satisfies 5 properties. What are those 5 properties? Closure with respect to addition. Second one is associated with respect to addition, satisfies always in matrices of order same by same size where addition is possible, and satisfies commutative and also identity and inverse. Should be following that order. Avi order lo rasta evident. This is మన టాప్ మోస్ట్ algebraic structure ద్వారా మాట్లాడతాం. ఇంకా ఫ్యూచర్ లోకి వెళ్తే చాలా చదువుతావు abstract algebra గురించి. Abstract means nothing is represented here but it is true for every case. ఏబీలు ఎప్పుడు యాడ్ చేసినా సమానం అవుతుంది తెలుస్తూ ఉంటాం. దాన్ని మనం ప్రాపర్టీ రెండు మ్యాట్రిక్స్ యాడ్ చేసి రివర్స్ చేసినా కూడా ఎడిషన్ చేసినా కూడా అవే వస్తాయని తెలుస్తుంది. దాన్ని ఒక ప్రాపర్టీ లాగా చెప్తే ప్రాపర్టీ మైండ్ లో చెప్తుంటారు కదా, ఇది కలిపిన అవి అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏమన్నాం, దానికి పేరు పెట్టామంటే. తర్వాత స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. Then some k is a real number, whether may be 0 or not 0. A is matrix of any size. Then k into A is nothing but all elements of A multiplied with this k. Then the resultant matrix is calling as represented by Ka. Resultant is also a matrix. ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నామా, ఒక రియల్ నెంబర్, ఇది మ్యాట్రిక్స్ కాదు, ఇది మ్యాట్రిక్స్, దాన్ని తీసుకొని దీన్ని మల్టిప్లై చేస్తున్నాము కానీ రిజల్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది. దానే స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నారు. ఈ వెక్టార్స్ లో కూడా ఇలా చేస్తారు. ఏ బార్ ఇస్ ఎ వెక్టార్, 2 టైమ్స్ ఆఫ్ ఏ బార్ ఇస్ ఆల్సో ఏ వెక్టార్. 2 అనేది రియల్ నెంబర్ స్కేలార్, ఏ అనేది వెక్టార్, 2a ఇస్ ఎ వెక్టార్. ఏదో ఒక ఫ్యామిలీకి వచ్చిద్దాం, రెండు ఫ్యామిలీలోకి వెళ్ళదు. k is a real number and a is a matrix. This is another type of like vector. Multiplied by k into a, resultant is also a matrix. All elements of A multiplied by A, resultant is denoted by Ka. The matrix A, example I am taking as 1, 2, 3, 4, 5, 6. Then 2 times of A is nothing but all elements are multiplying by 2, 4, 6, 8, 10, 12. ఇటువైపు చేసే అటువైపు చేసే సంబంధం లేదండి. This calling as scalar multiplication of a matrix. This is about the scalar multiplication. కొన్ని ప్రాపర్టీస్ హోల్డ్ అవుతాయి, నెక్స్ట్ వీక్ లో మాట్లాడదాం. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఎడిషన్, డివిజన్ అనే పదం ఇక్కడ లేదం. మ్యాట్రిక్స్ ని డివైడ్ చేయం, మ్యాట్రిక్స్ డివిజన్ లేదం. ఏ మ్యాట్రిక్స్ బై బి మ్యాట్రిక్స్ అనే పదాలు లేవు. వెక్టార్స్ లో లాగే ఏ బార్ బై బి బార్ అని చేస్తావా, కొడతారు చేస్తే. అట్లాంటి మీనింగ్ ఏం లేదు అక్కడ. తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వీటి గురించి నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మ్యాట్రిక్స్ కొంచెం ఎడిషనల్ గా చెప్తాం. ప్రజెంట్ ఓన్లీ టెర్మినాలజీ కోసం రాస్తాం. ట్రాన్స్పోజ్ A is any matrix order m by n. Rows of a matrix A represented as a column, then are rows, columns of a matrix represented as a rows. 2, 3, 4, 3, 5, 6, 7. This is the matrix A. Its transpose is nothing but representing as row as a column. Row 1 as a column 1, row 2 as a column 2. 3, 5, 6. That is calling as represented by A transpose, or we can represent as A power dash. A prime కూడా రాస్తారమ్మ. A prime or A transpose represented by this. Rows of a matrix represented as a columns, or columns of a matrix represented as a rows. The resultant matrix obtained is calling as transpose of a matrix. Transpose of a matrix is nothing but rows interchanging to columns, columns or columns interchanging to rows. Rows interchanging to columns or columns interchanging to rows. The resultant matrix obtained is calling as transpose of given. A అని ఉంటేనే దాని ట్రాన్స్పోజ్ గురించి మాట్లాడతాం, మ్యాట్రిక్స్ ఉంటేనే దాని ట్రాన్స్పోజ్ గురించి మాట్లాడతాం. A is this one, its transpose is nothing but rows representing as a column, or columns తీసుకున్నాం అనుకోం. 2, 3 as a row 1, 3, 5 second row, 4, 6
as a column 3 as a row 3. So this is order of 2 by 3 ఉంటే ఇదేమైంది 3 by 2 రివర్స్ అవుతుంది order. Its transpose is equal to another matrix of order n by m. Transpose of a matrix is nothing but rows changing to columns, or columns can be changed into rows. Anyone you can do. రెండు చేయడం ఏదో ఒకటే. Rows changing to columns or column changing to row. Resultant matrix is calling as transpose of given. Represented by this matrix. A transpose. ఈ ట్రాన్స్పోజ్ బై చేసుకుని రెండు డెఫినిషన్లు వస్తాయండి. A is of order n by n. A transpose is equal to A. Then A is called symmetric matrix. A transpose is equal to minus A is called skew symmetric. Both the cases A must be square. Example for first one, symmetric matrix and skew symmetric matrix. A transpose is equal to A is called symmetric matrix. A transpose is equal to minus A is called as skew symmetric. Example for first one is 1, 2, 3, 2, 2, 4, 5, 3, 5, 6. Matrix A. Whatever it's a transpose now. ఇవి ఎలా ఉంటాయి ఇవి రిఫ్లెక్షన్ ఇక్కడ ఫోల్డ్ చేస్తే సిమెట్రిక్ అబౌట్ ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఫోల్డ్ చేస్తే కోయిన్సైడ్ అవుతుంది ఇలా ఉంటాయి 2 3 5 ఉంటే ఇక్కడ 2 3 5 ఉంటాయి 1 2 3 2 3 4 2 4 5 3 5 6 అలాగే వచ్చిందాం and the matrix is calling as symmetric. A square matrix is said to be symmetric if its transpose is equal to itself. Transpose చేసిన సేమ్ రావాలి then such matrix is calling as symmetric. It is negative వస్తే skew symmetric. Example for the second. Generally, principal diagonal elements in skew symmetric matrix are 0. A transpose is equal to 0, minus 1, minus 2. Column 1 written as row 1. Column 2 written as row 2. 1, 0, minus 2. Column 3 written as row 3. 2, 3, 0. This is nothing but just minus is multiplied. And minus is inside and outside. 1, 2, minus 1, 0, 3, minus 2, minus 3, 0. So all elements inside is multiplied minus and keep one minus outside. This is equal to minus of A. That is calling as a skew symmetric matrix. A square matrix is said to be symmetric or skew symmetric if its transpose is equal to A or minus A. If it is A, symmetric, minus A. In a skew symmetric matrix, the diagonal elements must be, principal diagonal elements must be దీంట్లో అవ్వాల్సిన అవసరం లేదు. This is about symmetric and skew symmetric matrices. Orthogonal matrix అని ఉంది. A into A transpose into A equal to I, where A is of order n. A into A transpose into A equal to I, then it is calling as orthogonal matrix. Orthogonal matrix is equal to identity matrix of same order. A into A transpose into A equal to I. Then it is calling as orthogonal matrix. For the example for this one is A. This is an orthogonal matrix. A is equal to 1 by root 2 minus 1 by root 2 1 by root 2 1 by root 2. So A transpose is equal to 1 by root 2 1 by root 2 minus 1 by root 2 1 by root 2. Now multiplying with A into A transpose. 1 by root 2 minus 1 by root 2 1 by root 2 1 by root 2. Multiply with this one. Now multiplying what this one. It becomes 1 by 2 plus 1 by 2. 1 by root 2 into 1 by root 2 plus minus 1 by root 2 into minus 1 by 2. This is equal to minus 1 by 2. Minus plus sign. Is equal to minus 1 by 2 plus 1 by 2 and minus 1 by 2. Next comes to third one is 1 by 2 minus 1 by 2. And last one is 1 by 2 plus 1 by 2. Is equal to 1 0 0 1. Is
equal to identity matrix of same order. 2 by 2 ఉంటే ఇది కూడా 2 by 2 నే వచ్చింది I2. The matrix is calling as orthogonal matrix. 1 by root 2 minus 1 by root 2. This is about example for orthogonal matrix. అయినట్టు మనం ఇవాళ డెఫినేషన్ వరకే అయింది. డిటర్మినెంట్ అంటే ఏందో ఒక రాస్తున్నాను, ప్రాపర్టీస్ అయితే చెప్పడానికి కుదరదు. Determinant of a square matrix. Determinant is only defined for square matrix. దీంట్లో ఇంకా కొన్ని రెండు డెఫినేషన్స్ ఉన్నాయి మన చివరికి లేనివి. హెర్మిటన్ స్క్యూ హెర్మిటన్ అవి అంటే నేను మాట్లాడలేదు, అది తర్వాత రాద్దాం, నెక్స్ట్ వీక్ లో చెప్తాను, ఇవాళ మాట్లాడలే. A is equal to 1 some element 2 of order 1 by 1. So determinant is denoted by that A is equal to 2. నేను ఎక్స్పాన్షన్ చేస్తున్నాను, రేపు కోఫాక్టర్ మైనస్ చెప్పి మిగతా చెప్తాను. 2 by 2 matrix determinant is nothing but just simplifying the element taken outside. లోపల ఏదో ఉంటే తీసుకోవడం. 2 by 2 matrix determinant, square matrix determinant is 2 by 2 of 1 by 1 is nothing but just the inside the element. 2 by 2 1 by 1 matrix ki come to 2 by 2 matrix A B C D. A is a matrix of order 2 by 2, then its definition is defined as AD minus BC, diagonal elements minus non-principal diagonal elements. This is determinant and denoted by det E also. So vertical lines gistaram. This is also represented by this manner. So the matrix is represented by curved bracket and the vertical line is represented by its determinant. Is of order 2 by 2. Then come to 3 by 2. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. Third 3 by 3 matrix. Determinant is. ప్రాపర్టీస్ రేపు చెప్తాం. దాంతో ఈ వీక్ సిలబస్ ఆ ప్రాపర్టీస్ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాం, అయిపోయింది ఈ వీక్ సిలబస్. డెఫినేషన్స్ వరకు చదవండి వాళ్ళు. అది సింపుల్ అప్లికేషన్స్ డైరెక్ట్ గా ప్రాసెస్ చేసి నాకే అబ్జెక్షన్ లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు A11, A21, A22, A31, A32, A33. Its determinant is defined as, ఇది వేరే విధంగా కూడా చెప్తాం, తర్వాత మాట్లాడతాను నేను. కోఫాక్టర్స్ మైనస్ చెప్పిన చూద్దాం. ఫస్ట్ రో you have expanded on by using first row, by using row 1. First write down A11, A12, A13 as a elements of coefficient. దీన్ని మనం ఇంకొక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేయాలి. A11 is multiplied with row 1 and column 1 is neglected. Row 1 and column 1 is neglected. Remaining is nothing but A22, A23, A32, A33 of order 2 by 2. Matrix determinant of order 2 by 2. That is determined by AD minus BC. Second you have to take as minus. And the determinant of this A12, second element is multiplying with row 1, second row, first row and column 2, neglected remaining elements. Remaining elements is determinant is A21, A23. Only procedure చెప్తున్నాం. A31, A33 ఎలా వచ్చిందో రేపు మాట్లాడదాం. ప్లస్ A33 determinant is equal to, so row 3 and A13 A13 row 1. Now we are neglecting corresponding element row and column. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. Now it is 1 3. Neglecting row 1 and column 3. ఇది రెండు లేరం. Row 1 and column 3. అంటే ఈ రో లో ఉన్నది ఇది వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్ డిటర్మిన్ చేయాలి. ఆ ఆర్డర్ 2 by 2. A21, A22, A31, A32. This is AD minus BC దీనిలా రాసి ఎక్స్పాండ్ చేయడం. Expressing third order determinant as second order determinant. ఇది ఎలా వచ్చిందనేది రేపు మాట్లాడతాను. నేను జస్ట్ డెఫినిషన్ రాశాను, రేపు ఎట్లాగో రాస్తాను. టైం అవుతుందని నేను అలా అడావుడికి రాస్తున్నాను. ఊరికి 3 by 3 వరకు తెలుసుకో. మనకి యాక్చువల్ సిలబస్ దీని గురించి మాట్లాడతాను. ఈ 1 by 1, 2 by 2, 3 by 3 మన సిలబస్ ఇంతవరకే. So we can expand by using any row or a column, but we are taking on row 1. Row 1 is taken as A11. So row 1 and column 1 is neglected, remaining matrix determinant. That is
A11 A32 A33 దీనికి సెకండ్ రన్ అనుకోం A12 తీసుకుంటే దీనికి సంబంధించిన ఈ కాలమ్ రో రెండు వదిలేస్తాం రిమైనింగ్ ఎలిమెంట్స్ డిటర్మినెంట్ A21 A23 A31 A33 రాసాం. Now comes to third one A11 A12 A13 A22 A32. Now row 3 and column row 1 and column 3 is neglected. Row 1 and column 3 neglected, remaining net matrix is equal to A121 A22 A31 A. ఇది ఎలా వచ్చిందో రేపు రాద్దాం. దీనికి ఆల్టర్నేటివ్ కూడా వేరే ప్రాసెస్ ఉన్నాయి, అవి కూడా రేపు డిస్కస్ చేద్దాం. నేను ఎక్కడ ప్రాపర్టీస్ మాట్లాడలేదండి. ప్రాపర్టీస్ ఏందో ఇంపార్టెంట్ తెలియాలి. You are only determinants and its properties of determinant is calculated for square matrices only, not for rectangular matrices. మీకు క్వశ్చన్ పేపర్లో ఇంకేమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే ఈవినింగ్ ఒక 45 minutes నేను ఉంటాను, అడగండి పర్సనల్గా.